గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఒంగోలులోని శబరి లేఅవుట్ దగ్గర ఉన్నాము. అయ్యప్ప లేఅవుట్ ఉంది కదా, దాని పక్కనే అన్నమాట ఈ శబరి లేఅవుట్. ఈ అయ్యప్ప లేఅవుట్ వీడియో తీసాం కదా నిన్న మొన్న. అప్పుడు ఇక్కడికి వచ్చాము. ఇక్కడ మా మావయ్య కొడుకు వాడు క్రికెట్ ఆడుతున్నాడంటే వాడిని చూడటానికని వాడిని కలవటానికని ఇక్కడికి వచ్చాము. ఇక్కడ మొత్తం లేఅవుట్లన్నీ మొత్తం ఫెన్సింగ్ ఉంది. అండ్ ఇక్కడ క్రికెట్ ఆడుతున్నారు ప్రస్తుతం. అండ్ ఈ లేఅవుట్లో స్టార్టింగ్లో అక్కడ ఒక చిన్న కన్స్ట్రక్షన్ ఒకటి జరుగుతుంది, కడుతున్నారు. అక్కడ ఏంటంటే ఆ స్థలం ఓనర్ గారే కడుతున్నారని అన్నారు. అది ఎంతవరకు నిజమో తెలియదు, కానీ అక్కడ కన్స్ట్రక్షన్ ఒకటి జరుగుతుంది అనమాట. నేను ఇది ఆ రోజే తీశాను. నేను నిన్న మన సబ్స్క్రైబర్ గారు అక్కడ ఉండటానికి, ఇల్లు కట్టుకోవడానికి ఎలా ఉంటుంది ఏంటి అని కొన్ని క్వశ్చన్స్ అడిగారు. దానన్నిటికి ఆన్సర్ ఏంటంటే నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. అక్కడికెళ్ళి మన ఫ్రెండ్స్ ఉన్నారు వేరే వాళ్ళు. అక్కడ అక్కడికెళ్ళి ప్రాపర్‌గా అసలు ట్యాంక్స్ ఎలా ఉన్నాయి? ట్యాంక్స్ పరిస్థితి ఏంది? అక్కడ ఇల్లు కట్టుకుంటే ఎలా ఉంటది? ఇప్పుడు ప్రెజెంట్ సిట్యుయేషన్ ఏంటి? అవన్నీ నేను కనుక్కొని చెప్తానమ్మా. ఈ నెక్స్ట్ వీడియో మేబీ 2, 3 డేస్‌లో నేను ఆ ఇన్ఫర్మేషన్ గూడా ఇస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇదేనమాట శబరి శబరి లేఅవుట్. ఇక్కడి నుంచి స్ట్రెయిట్‌గా ఎళ్తే అయ్యప్ప లేఅవుట్‌కెళ్తాము. మేమేంటంటే ఇటు వెంకటేశ్వర కాలనీలో నుంచి వచ్చామనమాట. రూట్ అర్థం గాక. ఇక్కడ లోపలికెళ్ళాము. లోపలికెళ్ళి చాలా సేపున్నామాట. ఈ రోడ్డు గూడా చాలా పెద్ద రోడ్డు. ఇక్కడంతా వాకింగ్ జేస్తున్నారు. అండ్ లోపల కొంతమంది ఈ ఇయి ఉంటాయి గదా! పెంకులాట అది ఆడుతున్నారనమాట. ఇదే అన్నమాట ఎంట్రన్స్. ఈ లెఫ్ట్ సైడ్ ఫస్ట్ లేఅవుట్ ఉంది గదా! ఇగో ఇక్కడ కనపడుతుంది గదా! అక్కడ ఒక బైక్ ఉంది. అక్కడ ఒక ఏదో కన్‌స్ట్రక్షన్ జేస్తున్నారు. సువ్వలు అయన్నీ అక్కడ వచ్చినియన్నమాట. రేపెళ్లి రేపు మొత్తం వీడియో తీస్తాను. ఇక్కడ నేనింక క్రికెట్ ఆడుతుంటే మా వోడు క్రికెట్ కోసమని అక్కడికెళ్ళాడు. మా వోడొచ్చాడు, మా మావయ్య కొడుకు. అండ్ తర్వాత మేము గూడా చాలా సేపు క్రికెట్ ఆడామన్నమాట. ఇంక ఈ ఫ్లాట్‌లన్నీ చూపించడానికి పెద్దగా ఏం లేదు. ఇవన్నీ ఒకేలాగున్నాయి ఫ్లాట్స్. ఇక్కడంతా ఏమీ లేదు ఇక్కడ. మొత్తం ఫ్లాట్స్ ఉన్నాయి. ఆ ఫ్లాట్స్ వాళ్ళు అక్కడున్నారు. ఇక్కడంతా పిల్లలు క్రికెట్ ఆడుకుంటా ఉన్నారన్నమాట. అది. థాంక్ యూ వెరీ మచ్. రేపు మొత్తం వీడియో చేస్తాను. మిస్ అయిందా? నా దగ్గర ఉందిగా. నేనే మాట్లాడేదా? అది బాగుందిరా నీకు. అదే అది బాగుంది కదా. బ్యాట్ పెద్దదైందా? ఫోన్ గేమ్ అయితే ఆడతావే? ఫ్రీ ఫైర్ ఆడతావు బాగా? ఎవరో మా స్కూల్ వాళ్ళు వచ్చారని వాడి తగ్గట్టు వాళ్ళందరూ. క్రికెట్ ఆడుతున్నాడు. అరే నువ్వు కొడితే ఎవరు తెస్తారా? క్రికెట్ ఆడుతున్నాడు ఇద్దరు. ఇది బాగుంది. మంచి ఎక్సర్సైజ్ ఇది.
పొట్టగా తగిలిందిరా ఇడికి, చేయికి తగిలిందా? నువ్వే దూరాలి, నువ్వే నువ్వు దూరు, వాడు దూరం వెళ్ళలేదు, నువ్వు దూరు. నువ్వు అక్కడ కాదు, ఇక్కడ అక్కడ ప్లేస్ ఉంది చూడు, అటు ఇటు ఇటు లేకపోతే నువ్వెందుకు వెళ్తున్నావు మళ్ళీ? ఏం కాదు, ఆడవై. ఒక్కడిగా కొట్టం రాదురా. అరే ముందే ఊపుతావేంద్రా? బాల్ చూడవేంది, ముందే ఊపుతావేంది? బ్యాట్ అసలు ఊపకూడదు, బాల్ చూసి కొట్టాలి కదా. అట్లా ఊపకూడదురా. అది పో తేపో, పరిగెత్తు. నువ్వు కొట్టకూడదు కదా. ఇక్కడ ఆడేమన్నా ప్లేయరా? ఐపీఎల్ అయితే డబ్బులు ఇస్తారు, కానీ డబ్బులు ఇస్తున్నావు నువ్వు? డబ్బులు ఏమి ఇట్లేదు కదా. రోజు ఇక్కడికి వచ్చి ఆడుకోవచ్చు, బాగుంది. అరే బ్యాట్ ఏంది అట్ట పట్టుకున్నావు? అవుట్.
వెళ్ళు పరిగెత్తు. ఒరే ఒరే మామూలుగా ఇసిరేయి. అరే ఇంతకుముందు వేసేవాడు కదరా, ఇప్పుడు మర్చిపోయావా? ఇంతకుముందు వేసేవాడిగా. అమ్మా ఫాస్ట్ కొట్టు, మాకు వరకు అడ్డం కిందకి అడ్డం పెట్టు, అడ్డం పెట్టు, కొట్టకుండా కనపడదుగా నైటు. అబ్బో వాట్ అన్ ఇంప్రూవ్మెంట్ అనగానే పోయిందిరా. వద్దులే వద్దులే. ఏయ్ అటెళ్ళు ఫీలింగ్ చెప్పు. ఫీలింగ్ చెయ్యి.
వాడు తిట్టుపేట అలవాటు చేసుకొని అవి ఉన్నాయి ముళ్ళు పెట్టద్దు. అదే చివరు ఉంటా అయితే వెళ్ళి చేపరా రే పో వెళ్ళు బ్యాట్ అక్కడ పెట్టి వెళ్ళిరా పో పరిగెత్తి వెళ్తావు నువ్వు వెళ్ళగలవు